గిట్టుబాటు ధరలు లేక అరటి రైతులు ఆగవైర్రు. అకాల వానలకు వరి పండించే అన్నదాతలు కళ్ళ నీళ్లు పెట్టుకుర్రు. దళార్ల మోసాలకు పత్తి రైతులు పరిశానైతుర్రు. ఇక అందరిది ఓ గోసైతే కొబ్బరి రైతులది ఇంకో గోస. ఉప్పు నీళ్లు చేయబట్టి కొబ్బరి రైతుల కష్టం అంతా గంగల కలిసింది. అందుకే డిప్యూటీ సీఎం పవన్ సారు రైతన్నలకు ధైర్యం చెప్పనీకే బళ్ళు కట్టుకొని పోయిండు. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, ఎటు చూసినా కొబ్బరి చెట్లే కోనసీమకు అందం. అసోంటిదిగా మరి కొబ్బరి చెట్లు అన్ని చచ్చిపోతున్నాయంటే రైతన్నలకే కాదు అందరికి బాధనే. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఆఫీసర్లనంతా ఎంటేసుకొని పోయిండు. కేసనపల్లి దిక్కు అసలు ఏమైతాంది, కొబ్బరి చెట్లన్నీ ఏంటికి మోడు వారుతున్నాయి అనేది తానే అంతటి తిరిగి తెలుసుకున్నాడు. గా శంకరగుప్తం కాలువ పోయింటి సముద్రం నీళ్ళు వచ్చి కొబ్బరి చెట్లను ఆగం పట్టిస్తున్నాయట. ఉప్పు నీళ్లు చేయబట్టి చెట్లన్నీ కొమ్మలు రాలిపోయి మోడు వారుతున్నాయట. అట్లా 2000 ఎకరాలలో 2 లక్షల చెట్లు నాశనమైనాయట ఇప్పటికే. అందుకేగా ఉప్పు నీళ్లు వారుతున్న కాలువను ఎట్టెట్ట చేయాలి, ఏం కథ అనేది రైతులను ఆఫీసర్లను అందరినీ ఊదబెట్టుకొని మాట్లాడిండు ఉప ముఖ్యమంత్రి. జల్దిగానే దానికో పరిష్కారం చూపిస్తామని ధైర్యం చెప్పిండు. ఇందాక కొబ్బరి చెట్లు చూసొచ్చాను, దెబ్బలు తిన్నాయి. అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మొదలు పోతా ఉన్నాయి. వెళ్ళి చూసొచ్చాను. చూసొస్తే డ్రైన్ లేవు, డ్రైన్లు పూడికలు తీయలేదు. మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి మాకు ఈ సమస్యను చెప్పుకోగలుగుతున్నారు. అటెనక రాజోలుల పల్లె పండుగ మీటింగ్ అయితే అక్కడ ముచ్చట్లు చెప్పిండు. కోనసీమ పబ్లిక్ చూపించే ప్రేమ మస్తు గొప్పదన్నట్టు మాట్లాడిండు. ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏమైపోతుందో హక్కు వచ్చేస్తుంది. నేను పర్యటనలకు వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి, వచ్చే ప్రతి ఒక్కరికి, ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు. సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది. మీరు మన అభిమానులు కానీ, మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు. మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు, అంటే ప్రేమ చూపించిన అలాగే ఉంటుంది మీరు. అప్పట్లో 2019 ఎలక్షన్లల్లా అన్ని దిక్కుల ఓడిపోయినా, ఆఖరికి సారు కూడా ఓడిపోయినా, ఒక్క రాజోలులో మాత్రం జనసేన పార్టీని గెలిపించిండ్రు. అందుకే రాజోలును గుండెల్లో పెట్టుకుంటా అన్నట్టు మాట్లాడిండు సారు. పాత సర్కారోళ్ళు చేసిన తప్పులను సరిచేస్తున్నట్టు చెప్పుకొచ్చిండు. అన్నిటికి మించి కోనసీమ కొబ్బరి రైతుల తిప్పల పోగొట్టేందుకు అవసరమైతే ఢిల్లీ దాకా పోతానని మాటిచ్చిండు. మరిగా చూడాలి ఎట్టెట్ట చేస్తాడో సారు.